నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఒకవైపు ప్రజల్లో, మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బరిలో నిలవాలనే ఆశయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఎన్నికల హడావుడి అనేది మున్సిపల్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్లులో 9వ వార్డు నుంచి బరిలో నిలుస్తున్న ఉద్యమ నాయకుడు అటు టీఆర్ఎస్ పార్టీ పటిష్టతలో కానీ, లేదంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన వంతు పాత్ర పోషించడంలో కానీ ఆమన్గల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను తన వంతు పాత్రగా పటిష్టం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇక 9వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలవడం జరుగుతుంది ఖలీలన్న. ఇక ఉద్యమ నాయకుడిగా పార్టీ పటిష్టత కోసం పాటు అదేవిధంగా 9వ వార్డు కౌన్సిలర్గా విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలకు, లేదంటే వార్డు పరిధిలోని ప్రజలందరూ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో యువకునిగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన ఈరోజు ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు రావాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీతో ఆయనకున్న బంధం కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి ఆయన అనుబంధం కావచ్చు, లేదంటే ఆమన్గల్ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పంతో వెళ్ళడం జరుగుతుంది. తదితర అంశాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రధానంగా ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ కోసం కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు అంటే ఇది ఏమి ఉన్నాయన్నా? ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కోసం మీరు చేసిన సేవ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఉద్యమాలు చేసినాం. అప్పుడు మేము పార్టీ చేయనప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ చేయడం జరిగింది. పార్టీ చేయనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చాలా కష్టాలు, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసిన, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. ప్రతిదానికి కేసీఆర్ పిలుపు మేరకు ఎక్కడ పిలిపిస్తే అక్కడికి పోయి కేసీఆర్ ఎంట ఉండి నడిపించుకున్నాం అన్న మేము. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులన్నీ జనాలలో తీసుకుపోయినామన్నా. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు అందేటట్టు చూసినాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, అటువంటివి ఎన్నెన్నో పథకాలు కేసీఆర్ గారు చేసినటువంటి అన్ని పథకాలు జనాలకు అందేటట్టు మన ప్రయత్నం మనం చేసినాం. ఖచ్చితంగా అందేటట్టు చేసినాం అన్నట్టు. ప్రధానంగా ఇప్పుడు 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు పోటీ చేసిన నేపథ్యంలో ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి మీకు సంపూర్ణమైన సమాచారం కావచ్చు, అవగాహన కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ పైన కూడా, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నేతలతో మీకు అనుబంధం కావచ్చు, బంధం కావచ్చు ఉంది. ఈ నేపథ్యంలో 9వ వార్డుకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి, ఎందుకంటే మీరు బరిలో నిలుస్తున్నారు కాబట్టి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటన్నా? 9వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, నేను పబ్లిక్లో జనాల్లోకి వెళ్ళడం జరిగింది, ఇంటింటికి తిరగడం జరిగింది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇంకోటి సమస్యలు ఏమి ఉన్నాయంటే కొన్ని డ్రైనేజ్ లైన్ పనులు జరగడం బ్యాలెన్స్ ఉన్నాయి, సీసీ రోడ్లకు ఉన్నాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే చెరువు వెనుక చెరువు కొంచెం వెనుక ఉంటుంది కాబట్టి కొంచెం చెత్త చెదారాలు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్యాక్ సైడ్. అవి నేను ఒకవేళ నాకు 9వ వార్డు నుంచి జనాలు అవకాశం ఇచ్చింది, పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, జనాలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఉన్న పనులు 9వ వార్డుని అభివృద్ధి చేసుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నించి 9వ వార్డుని అభివృద్ధి చేసుకుంటానన్న. ప్రధానంగా ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది రాష్ట్రంలో. అధికారంలో ఉన్న పార్టీకే ప్రధానంగా మెరుగైన సీట్లు రావడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పరిపాటి, అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ, అంటే సుమారుగా 40% టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభావం టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారన్న? సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీకి మంచి రిజల్ట్ అన్న. అదే ప్రభావం ప్రతి మున్సిపాలిటీలో ఉంటుందని నేను కోరుకుంటున్నానన్న. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి మాకు రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదు, ఏదైనా సరే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి ఏమున్నా కానీ వాళ్ళు మాకు దూరం చేసేసారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మాకు రైతు బంధు, రైతు బీమా మొత్తం దూరం అయిపోయింది, అలాంటి సంక్షేమ పథకాలు వస్తలేవు అని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తే ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీలో కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి, మరి వచ్చే కాలంలో కూడా కేసీఆర్ గారిని సీఎంని చేసుకోవాలని వాళ్ళు సంకల్పంతో ఉన్నారన్న. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల ఈ నేపథ్యంలో గతంలో పాలన చేసినటువంటి ఇక్కడ అంటే ప్రధానంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో బీజేపీ పటిష్టంగా ఉందనే కోణంలో ప్రచారం అనేది నడుస్తున్న ఈ నేపథ్యంలో బీజేపీని తట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటున్నాయి? ఆ పార్టీని అధిగమించి మీరు ఖచ్చితంగా చైర్మన్ పీఠాన్ని అంటే మున్సిపల్ స్థానాలు అత్యధికంగా గెలుపొంది చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారని నమ్మకం ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఇప్పటికి మీకు వచ్చిందని మీరు భావిస్తున్నారన్న? మేము 100% మున్సిపల్ చైర్మన్ కైవాసం చేసుకుంటామని నమ్ముతున్నామన్నా. 100% నమ్మి చూపిస్తాం. అది మా ప్రతి 15 వార్డులు ఉన్నాయన్న. 15 వార్డుల్లో కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇంకోటి మాకు పార్టీ జైనింగ్స్ కూడా జరుగుతున్నాయి అన్న. పార్టీ జైనింగ్ మిమ్మల్ని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా ప్రజలు చెప్తున్నారు మనకి.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఒకసారి 2023కి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే ప్రధానంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలకు సంబంధించి అనేక హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ హామీల నేపథ్యంలో ప్రధానంగా ఈ 2 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల నుంచి ఏ విధంగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంది, లేదంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ రెఫరెండంగా మీరు ఎన్నికల బరిలోకి వెళ్తున్న క్రమంలో ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వానికి మంచి స్పందన ఉందన్న. ప్రజలు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడు మేము యూరియా కోసం ఎక్కడ లైన్లో నిలబడలేదు, ఫోన్ చేస్తే ఆటో వాళ్ళు తెచ్చి మనకు ఇంటికాడ ఇచ్చేది. ఇంకోటి మనం ఈరోజు పింఛన్ ముసలోళ్ళు కన్నా పింఛన్ మేము టైంకి వచ్చి అక్కడ నిలబడితే మాకు 2 పోస్ట్ ఆఫీస్ కాడికి వస్తే తీసుకొని ఇచ్చేసేది. ఇప్పుడు ఏ డేట్కి ఇస్తారో కూడా కరెక్ట్ తెలియని పరిస్థితులు అనాలి. వస్తురు పోతురు, మళ్ళీ పింఛన్ ఇస్తలేంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక ముసలాయన ఒకసారికి 2 సార్లు రావాలంటే అతనికి తీసుకురానికి పోనీకి చాలా ఇబ్బందులు పడుతున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు అన్నమాట. ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీలో మన చైర్మన్ సీట్ కూర్చుంటాం. 15 వాళ్ళు ఖచ్చితంగా గెలిచేటట్టు ప్రయత్నం చేస్తాం. గెలిపించుకొని మనం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని. అంటే మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, ప్రజలతో ఉద్యమం అంటేనే ప్రజలతో మమేకమయ్యే నాయకులు ఉద్యమంలో. మీరు ఈ ఎన్నికల్లో కనుక 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి విజయం సాధిస్తే వార్డుకి మీరు చేసే పనులు కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి చేసే మీరు మేలు ఏ విధంగా ఉంది, మీకేమైనా డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా వార్డు పరిధిలో కానీ ప్రభుత్వం మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు ఇలాంటి మేలు చేయాలనే కోణంలో మీకు ఆలోచన? 9వ వార్డు ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన జయపాలన్న నాయకత్వంలో పనిచేస్తున్నా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పార్టీని పట్టుకొని ఉన్న గ్రామంలో కూడా, ఊర్లో కూడా, మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్కరికి 9వ వార్డు పోటీ చేస్తున్న ఖలీల్ ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తుండే, ఎప్పటి నుంచి ఉన్నాడు ప్రతి ఒక్కరికి తెలుసనా. ఇంకోటి నేను 9వ వార్డులో గెలిచిన తర్వాత నాకు సంకల్పం ఏంటంటే 9వ వార్డుని అభివృద్ధి చేయడమే నా సంకల్పం అన్న. 9వ వార్డు ప్రజలందరినీ మొప్పించి ఓట్లేపించుకొని గెలిచి 9వ వార్డుకు ఖచ్చితంగా మన మున్సిపాలిటీలోనే 15 వార్డులలో 15 వార్డులోనే 9వ వార్డు మనకు చాలా మంచిగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉందన్న. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మీ వార్డులో అభ్యర్థులుగా మీతో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కాకుండా మీకు ఓటేయాలని మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థి కావచ్చు, వీళ్ళని మించి మీకు ఎందుకు ఓటేయాలి మీ వార్డు ప్రజలు? ఒకసారి దానికి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? నేను ఆమన్గల్ ముద్దుబిడ్డని. ఆమన్గల్లో లోకల్లో ఉండేట కాలనీకి పోతే వాళ్ళే నన్ను బిడ్డ ఎన్ని రోజులకు నీకు అవకాశం దొరికింది, నీకు ఆశీర్వదిస్తాం, నువ్వు రాని నన్ను కాలనీ వాళ్ళు ఆశీర్వదిస్తున్నా. అదే నా కాలనీ బలమే, ఓటర్స్ బలమే, నా ప్రజల బలమే నాకు సంకల్పం. ఖచ్చితంగా నా వార్డులో నన్ను ప్రజలు దీవిస్తారని ఆశిస్తున్నాను. ప్రచారం అనేది ఇప్పటికీ ప్రారంభమైన ఈ నేపథ్యంలో ఓటర్లను మీరు ఏ విధంగా ప్రార్థించడం జరుగుతుంది? మీరు ఏ విధంగా మీకు ఓటేయాలని ఓటర్లను మీరు ఏ విధంగా వేడుకుంటారు? నేను మొట్టమొదటిసారిగా కాలనీకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముకున్నామన్న. ఇంకోటి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేసినటువంటి వాళ్ళ అభివృద్ధి, కేటీఆర్ చేసినటువంటి ఐటీ అభివృద్ధి, అవే సంక్షేమ పథకాలు ఈరోజు నన్ను గెలిపిస్తాయని నాకు గట్టి నమ్మకంతో ఉన్నానన్న. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. నా పేరు సయ్యద్ ఖలీల్. ఆమన్గల్ 9వ వార్డు కౌన్సిలర్గా మీ ముందుకు పోటీ చేయడానికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నా. నన్ను గెలిపించిన తర్వాత నేను మన 15 వార్డు ఆమన్గల్ మున్సిపాలిటీ 15 వార్డులలోనే అత్యుత్తమంగా డెవలప్మెంట్ చేయాలని నా సంకల్పం. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సయ్యద్ ఖలీల్, బీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను.